భారతీయ జనతా పార్టీ అంతు చూసేదాకా బతికుంటాను. ఇది మమతా బెనర్జీ గారి శపథం. బీజేపీని ఎన్నికల్లో ఓడించి తీరతాను, మళ్ళీ నేను గెలుస్తాను, నేను పవర్లోకి వచ్చి బీజేపీ కేంద్రంలో కూడా పవర్లో దిగిపోయేదాకా నేను బతికే ఉంటాను, నా వ్యవస్థని బీజేపీ దెబ్బతీసిందంటూ ఆమె స్టేట్మెంట్. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఈమె బతికే ఉంటుంది. బీజేపీ గద్దె దిగాలంటే మమతా బెనర్జీ అయితే దేశంలో అధికారంలోకి రాదు కదా. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్కి ఎక్కువ, పక్కనున్న రాష్ట్రాలకి తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బెంగాల్లో అధికారంలోకి వస్తే దేశంలో అధికారంలోకి వచ్చినట్టు కాదు. నెంబర్ 3 ఎవరు మరి ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా? అంత సీన్ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? ఉత్తరప్రదేశ్లో సీన్ లేదు. ఇదే బెంగాల్లో ఈవిడిపోయిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందా? ఎప్పుడు బీజేపీ గద్దె దిగడానికి అవకాశం వస్తుందంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసేసి, శరద్ పవార్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి, ఉద్ధవ్ థాకరే, శరద్ పవారు, అట్లాగే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి, అలాగే ఆర్జేడీ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి, అదేది డిఎంకే తన పార్టీని కాంగ్రెస్లో, ఇప్పుడు డిఎంకే కుదరదు అనుకో, టీవీకే, ఇట్లాగా దేశంలో ఐఎన్డిఐఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి, ఆయా నాయకులందరూ రాష్ట్రం వరకు కన్ఫైన్ అయ్యి పార్లమెంటు సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీకి అప్పచెపితే అప్పుడు అవకాశం వస్తుందేమో. మరి అట్లాంటి వ్యూహం ఏమన్నా మమత చేయగలిగినప్పుడు సాధ్యమవుతుంది.